తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో 112వ నెలవారీ కవి సమ్మేళనం తెలుగు రచయితల వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉత్తరవేలి నాగేశ్వరరావు, రఘుపాతుని వెంకటరామమూర్తి ఆధ్వర్యంలో స్థానిక శాంతినికేతన్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వపు షట్శ్రీ ఈవో విశ్రాంత కళాశాల ప్రిన్సిపల్ సురంగి మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజ అభ్యుదయంలో కవుల పాత్ర కీలకమని, తెరవే కవులు మంచి రచనలతో మరిన్ని మంచి పుస్తకాలను పాఠకులకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రచయిత సనపాల ఈశ్వరరావు రచించిన మన ఆధ్యాత్మిక జ్ఞాన సంపద అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా తెరవే క్రియాశీలక సభ్యులు నీకు అప్పన రచించిన నా జన్మభూమి బూడిద అనే పుస్తకాన్ని పరిచయం చేశారు. తదుపరి జరిగిన కవి సమ్మేళనం 19 మంది కవులు పాల్గొని సంక్రాంతి అనే అంశంపై కవితాగానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వి రమణమూర్తి, రోనంకి విశ్వేశ్వరరావు, ఉత్తరవేలి నాగేశ్వరరావు, అయ్యండి ప్రసాద్, ఇద్ది పాపయ్య, భోగిల ఉమామహేశ్వరరావు, కిల్లాన శ్రీనివాస్, నీకు అప్పన, బి కోమలరావు, పివి దుర్గాప్రసాద్, కుప్పిలి త్రినాథరావు, మంగిపూడి శ్రీనివాసరావు, చాడ శ్రీనివాసరావు, రెడ్డి లలిత, ఆర్ విజయసాయి భాను, సోడవరం ఈశ్వరరావు, బి జగన్నాథం, కళాశాల ప్రిన్సిపల్ ఎన్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. అది ఆయన తాలూకా కార్యక్రమం ముందు మనం పుస్తక ఆవిష్కరణ చేద్దాం. మకర సంక్రమణ ముచ్చట్లు మదిలో నిలవగా, కనుమ కవ్వింతలు కాంతులు విరచమ్మగా, 3 రోజుల సంబరం పరచిపోరి జ్ఞాపకమై నిలుస్తుంది. ఆనందం తెచ్చింది, ఉత్తరాయణం ప్రవేశించింది, పూల పంజాల జోరులో గుర్రకారులు వెళ్ళి ఆనందం పొందుతున్నారు. కొత్త అల్లుల రాకతో ప్రతినిధులు భావాందరుల సంతాలతో నవ్వులు విరగొస్తున్నాయి. సంక్రాంతికి పిండిమంటల గుమ్మలు వీధి వాకిట్లోకి వస్తున్నాయి. ఏడాదికి ఒక రోజుని ఆటల పాటలతో ఈలలతో డప్పు డోలు గాథలు గరిసెలు దండిగా నిండే, నవధాన్యాలతో పాల పొంగులు కొత్త పెట్టి మేము బాలలం బంగారు భవిష్యత్తు మేమే సిరిమూవలం. అమ్మ అన్న పిలుపులో అభిమానం మేము, నాన్న పిలుపులో మమకారం మేము. దినము నాడు కొడుకులు కోడళ్ళు, సంక్రాంతి దినము నాడు కొడుకులు కోడళ్ళు, కూతుళ్ళు పిల్ల పాపలతోనూ ఇల్లంతా సందడిగా. తెలుగు రచయితల వేదిక కార్యక్రమం దిగ్విజయంగా శాంతినికేతన్ కళాశాలలో జరుపుకుంటున్నాం. తెలుగు రచయిత వేదిక సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సమావేశం ఉందనే విషయం నాకు తెలుసు. అంచేత మా మిత్రుడు ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అదేంటంటే ఆ పుస్తకం పేరు మన ఆధ్యాత్మిక జ్ఞాన సంపద అనే పుస్తకాన్ని గత 6 మాసాల కాలం పాటు శ్రమించి ఆయన్ను ఒక రూపంలో దాన్ని తేవడం జరిగింది. సాయంకాలం దీన్ని సమీక్ష ఉపశల మందిరంలో ఉంది. అయితే మన తెలుగు రచయిత వేదికలో కూడా ఈ అవకాశం మనం వినియోగించుకుంటే బాగుంటుంది, ఇక్కడ ఆవిష్కరణ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఆయన ముందు రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన ఒప్పుకోవడం జరిగింది. వెంటనే మన అధ్యక్ష కార్యదర్శులకి ఈ విషయం చెప్పడం జరిగింది. అది వెంటనే ఆయన ఉదయం వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. వెంటనే రావాలంటే పక్కన వచ్చారు. ఆ పుస్తకం గురించి ఇప్పుడు మనం ఆవిష్కరణ గురించి చేద్దాం. సనపాల ఈశ్వరరావు గారు ఇక్కడ లోకల్గానే ఉంటున్నారు. ప్రస్తుతం రిటైర్డ్ ప్రిన్సిపల్. ఇక్కడ మన ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, పాత ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ పక్కన ఏమంటారు ఓన్లీ ద్వారకా నగర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటున్నారు. ఆయన మొదటి నుంచి ఈ ఆధ్యాత్మిక విషయాలపై మక్కువ ఎక్కువ. దాంతో కొన్ని వ్యాసాలు రాయడం, ముఖ్యంగా ఆయన సబ్జెక్ట్ హిస్టరీ కాబట్టి ఇండియన్ నేషనల్ హిస్టారికల్ సొసైటీలో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నాడు. ఇక్కడ మన శ్రీకాకుళంలో కూడా మున్సిపల్ గాయత్రి కళాశాలలో కూడా ఆ కార్యక్రమం జరిగేటప్పుడు ఆయన ఇద్దరికి అందరి సాంప్రదాయ విలువలకి మధ్యలో అగాధాన్ని తుడిచిపెట్టడం నిజమైన
జీవితానికి నిరంతరం నవవసంతం అని చెప్పే జీవిలో వ్యక్తిలో ఆత్మ ఉన్నది. ఆత్మను దర్శించడమే జీవిత పరమావధి, జీవిత లక్ష్యం. అది మనం గ్రహిస్తే ఆనందంగా జీవించగలం. అది మరిచిన్నాడు మనందరం కష్టాలకి బాధలకు లోనవుతున్నాం. ఒక మనిషి కష్టాల్లో ఉన్నాడు, ఇంకో మనిషి ఆనందంగా ఉన్నాడు అంటే ఆత్మశోధన. మనలో ఆత్మ ఉన్నది. ఆత్మ అంటే భగవంతుని స్వరూపం. దాన్ని మనం గ్రహించినట్లయితే తప్పకుండా గ్రహించిన వారందరూ కూడా సంతోషంగా ఉంటారు అనేటటువంటి సత్యాన్ని అపస్మరణం పొందుపరచడం జరిగింది. జన్మభూమి ఉనికిని చెప్పుకోవడానికి, గొప్పతనం చెప్పుకోవడానికి ఒకే ఒక కారణం ఉంది. స్వాతంత్ర సమరయోధులు ఈ రోజు మనం స్వేచ్ఛాచారణ చేస్తున్నా దానికి ముఖ్య కారకులు సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన పుట్టినరోజు వేడుకలు మరియు ప్రముఖ లక్ష పాటలు పాడిన నేపథ్య గాయకులు కేజే యేసుదాస్ గారు పుట్టినరోజు ఈ 2 వేడుకలను ఆ రోజు జరుపుతున్నాం. యేసుదాస్ గారి పాటలు. మీరు ఎవరైనా యేసుదాస్ గారి పాటలు కార్యక్రమం విజయవంతం చేయడానికి మీరు అందరూ రావాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను. నా అంతర్మరణానికి కరటాలనే ఆలోచనలు తాగితేనే ఉద్భవిస్తాయి నాలోని భావకైతులు. కార్యక్రమానికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది అని మనం నిస్సందేహంగా చెప్ప అందుకు ముఖ్య కారకులు ఇవాళ మనకి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ స్వరంగి మోహన్ రావు గారు అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ మనకి ఈ పుస్తకం పరిచయం గురించి మనకు తెలియదు. వారే మన తెరవేకి ఆయన పరిచయం చేసి ఇక్కడికి తేవడం అనేది చాలా గొప్ప విషయం. ముందుగా మీకు కృతజ్ఞతలు సార్. మీరు తెచ్చి మాకు తెరవేకి ఇంత గౌరవాన్ని ప్రసాదించినందుకు వారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. తదుపరి ఈశ్వరరావు గారు రచయిత. చాలా చక్కనైనటువంటి ఆధ్యాత్మికత మీద పుస్తకం పేరు మన ఆధ్యాత్మిక జ్ఞాన సంపద. మరి పేరులోనే ఉంది ఆధ్యాత్మికత గురించి. అందులో అనేక విషయాలు ఉన్నాయి. ఆ ఏ సందర్భంలో రాశారని కూడా ఇప్పుడు వివరించి చెప్పారు.